హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మార్నింగే 5:30కి లేవాలని అలారం పెట్టుకున్నాను. అలారం చాలా స్లోగా మోగినట్టుంది, నాకు అసలు వినపడలేదండి. నేను ఇంకా లేచేసరికి 6:40 అయిపోయిందనమాట. ఇంకా నైట్ ఇవన్నీ కట్ చేసుకుని పడుకోవడము, కంగారు ఏమీ లేకుండా త్వరగా వంట పూర్తి చేస్తాను. అయిపోయి లేట్ అయిపోతుందేమో పిల్లల్ని స్కూల్కి పంపడం అనుకున్నాను, కానీ చాలా ఎర్లీగానే స్కూల్కి అయితే తీసుకెళ్ళి దింపేశానండి. ఇదిగోండి, ఈరోజైతే మాత్రము మా షానుకి లంచ్ బాక్స్లోకి నేను పన్నీర్ వేసి పలావ్ కింద చేస్తున్నాను. సో పలావ్ అయితే మూత పెట్టేశానండి, కుక్కర్ విజిల్స్ రావాలి. ఇంకా ఏమీ టిఫిన్ చేసేంత టైం లేదు. సో టిఫిన్ కింద నేను పిల్లకి పాలు అయితే కలిపించేసాను. ఈ లోపల కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందని? చాలా బాగుందండి. అది మరి మధ్యాహ్నం తినేసరికి చల్లగా అయిపోయి టేస్ట్ తెలుస్తుందో లేదో కానీ చాలా బాగుందనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూరలు అవి తీసుకొస్తారు కదా, వేసుకుని తినమ్మా అన్నాను. బట్ ఎవరు కూరలు తీసుకురాలేదంటేనే అందరు ఈ వెజిటేబుల్ పలావే తెచ్చుకున్నారంట. ఇంకా అదే తినేసారంట. ఇంకా నేనైతే మాత్రము డ్రెస్ వేసేసుకుని జడ మామూలుగా ఇలాగ వేసుకుని షానుని దింపడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. షానుని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత మనుని లేపి దాన్ని రెడీ చేసి దాన్ని కూడా స్కూల్లో అయితే దింపేసేయాలి. ఇంకా షానుని అయితే స్కూల్లో దింపేసి వచ్చేసానండి. ఇంకా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. షానుని అయితే నేను స్కూల్లో దింపేసి వచ్చేసానండి. టైం అయితే 10 నిమిషాల తక్కువ 8 అవుతుంది. 7:45 కల్లా దింపంటున్నారు, కానీ నేను ఇంకా 5 మినిట్స్ ఎర్లీగానే దింపేశాను. 7:40 కల్లా దింపేశాను అనమాట. సో నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నా ప్రాణాన్ని ఏదో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చినట్టు అనిపించిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను కానీ మా హస్బెండ్ కానీ ఉన్నాము. అసలు పిల్లల్ని అలా వదిలేసి వాళ్ళని ట్రిప్లు పంపించడము, ఇలాగా స్కూల్లో ఏమన్నా ఎగ్జిబిషన్స్ లాంటివి ఇలాగ పెడుతున్నప్పుడు రమ్మంటారు కదా, అలా పంపడము ఇది ఫస్ట్ టైం అనమాట షాను వాళ్ళ స్కూల్లోని. ఇప్పుడు వచ్చి ఎప్పుడు లేదు. యాక్చువల్లీ మొన్న ఒక 1 or 2 months క్రితము ఇలా జూ పార్కుకి తీసుకెళ్తామన్నారు. మళ్ళీ ఎందుకో అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మళ్ళీ అదే దాన్ని ఇప్పుడు పెట్టారనమాట. అప్పుడు పేమెంట్ ఇచ్చేసాము, 100 రూపీస్ ఇమ్మంటే ఇచ్చాము. అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అనేసి దాన్ని ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేశారండి. ఈ రోజు వెళ్ళారనమాట. షానుని దింపేసి వస్తుంటే నాకేంటో పిల్ల ఎలా వెళ్తుంది, పిల్లని జాగ్రత్తగా తీసుకెళ్తారా, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారా, ఏంటో తెలియని కొత్త మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. వదిలి వస్తున్నానే కానీ ఏదో నా ప్రాణం అక్కడ వదిలేసి నేను ఇంటికి వచ్చేసినట్టుగా అనిపించింది అండి. ఫస్ట్ టైం కదా, మరి మీకు కొత్తలో ఇలా అనిపించిందా, ఈ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ జాగ్రత్తగా వెళ్ళి చక్కగా అక్కడ తినేసి కడుపు నిండా అన్నీ చూసి పిల్ల ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి రావాలి అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత బోల్డ్ మెమొరీస్తో అది నాకు చెప్తుంది అనమాట, అమ్మాయి ఇలా జరిగింది అలా జరిగిందని. సో అది హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తే చాలు నాకు. ఇక నైట్ అయితే అస్సలు నిద్ర లేదండి. ఎందుకు అంటే ఈ మను ఉంది కదా, మను ఒకటే తిక్క పేచి. మీరు నిన్న వ్లాగ్లో ఎండింగ్లో కూడా చూసే ఉంటారు ఎలా ఏడుస్తుందో అని. వాళ్ళ అక్క పిక్నిక్ వెళ్తుంది, నన్ను ఎందుకు పంపించట్లేదు అని ఏడుపు అనమాట. యాక్చువల్లీ దీనికి మొన్న నవంబర్ మంత్లో వాళ్ళ స్కూల్లో వండర్లాకి తీసుకెళ్తున్నాము, ఒక్కొక్కరికి 1500 పే చేయండి అన్నారండి. సో అయితే అప్పుడు ఏంటి, వండర్లాకి పంపడము నాకు ఇష్టమే, కాకపోతే ఏంటి మను చిన్న పిల్ల కదా, మరి దానికి మనము అంతా పే చేసి పంపిన తర్వాత సరిగ్గా చూసుకుంటారో లేదో, మామూలుగానే మను తినదు, చిన్నపిల్ల. వాళ్ళు వాటర్లో ఆడుతున్నప్పుడు ఎవరైనా కింద పాడేస్తే దీనికి ఊపిరి ఆడదేమో అనేసి నాకు పంపడానికి ఇష్టం లేదనమాట. సో చూద్దాము, పంపుదామా లేదా చూద్దాంలే అని ఆలోచించే టైంలో కరెక్ట్గా నవంబర్లో మా అందరికీ ఫీవర్ స్టార్ట్ అయిపోయినాయండి. సో ఇంకా ఆ ట్రిప్ మనది అలాగా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంగో నన్ను మనం వండర్లాకి పంపలేదు అని ఏడుపు. ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో ఉండగా జూ పార్క్కి అన్నారండి. అప్పుడు మరీ చిన్నపిల్ల, దీనికి ఎంత 5 years జస్ట్. దీన్ని ఇప్పుడు జూ పార్క్ పంపితే జాగ్రత్తగా చూసుకుంటారా లేదా అన్న భయంతో అప్పుడు నేను అది కూడా పంపలేదు. 7-8 years అలా వచ్చిన తర్వాత పంపుతాము, ఇప్పుడు వద్దులే అనేసి ఆ జూ పార్క్ కూడా మానిపించేసాను అనమాట. అదిగో నువ్వు అక్కను ఇప్పుడు జూ పార్క్ పంపుతున్నావు, అప్పుడెప్పుడో నేను అడిగినప్పుడు నన్ను ఎందుకు పంపలేదు అని ఒకటే తిక్క పేచి అండి. మేము 10 o'clockకి పడుకుందాం అనుకున్న వాళ్ళము, దాని ఏడుపుకి 12:30కి పడుకున్నాం అనమాట. అంతసేపు ఏడిచింది. ఇప్పుడు లేపుతానా, ఇప్పుడు ఎంతసేపు ఏడుతుందో తెలియదు. ఇప్పుడు టైం 8 అయిపోతుందండి. దాన్ని లేపి స్నానం చేపించేసి కొంచెం తినిపించేసి స్కూల్లో అయితే దింపేస్తాను. అమ్మో, వీళ్ళిద్దరు తెగ కొట్టుకుంటున్నారండి. దాన్ని కూడా స్కూల్కి పంపించేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. షాను 4 o'clock వస్తుంది, ఇదేమో 12:30కి వచ్చేస్తుంది.
ఏమ్మా ఏ బాబు ఏమ్మా గుడ్ మార్నింగ్ మన బాబులు గుడ్ మార్నింగ్ రా 8 o'clock అయిపోయిందమ్మా 8:15 కల్లా నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా ఏడుతున్నావా మన బాబు ఏమ్మా ఎందుకు చెప్పు ఎందుకు ఏడుపు ఎందుకమ్మా బాధపడుతుంది ఎందుకు నా బంగారు బాబు ఏడదు కదా ఎందుకు ఏడుతున్నాడు చెప్పు అమ్మకు చెప్పు ఎందుకు ఏడుతుంది బంగారు తల్లి అమ్మకు చెప్పు ఏమైందమ్మా ఎవరు ఏడిపించారు నా బాబుని మన తల్లి ఎవరు ఏడిపించారమ్మా నిన్ను ఒక 7 days ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా నీకు ఈ ఒక్కరోజు వెళ్ళవా ఈ ఒక్కరోజు ఏం పని ఉంది పిక్నిక్ అక్క స్కూల్కి నేను పంపుదాం అనుకుంటే టీచర్ని అడిగాను కదా టీచర్ అన్నారు వేరే స్కూల్ పిల్లల్ని మేము తీసుకెళ్ళాము మా స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్తాము అని అన్నారు నువ్వు ఇంకా నెక్స్ట్ ఇయర్ అక్క స్కూల్కి నెక్స్ట్ ఇయర్ వెళ్ది కానీ స్కూల్కి వెళ్ళవా సరే అయితే మీ టీచర్కి చెప్పి మన డబ్బులు వెనక్కి తెచ్చేస్తాను మన ఫీజు నీకు ఎగ్జామ్ ఆర్డర్ ఫీజు కట్టాలని చెప్పారా లేదా అందుకని ఫీజు కట్టాను వెనక్కి తెచ్చేస్తాను నేను వెళ్ళి మరి రా అయితే నీ స్కూల్ ఫీజు తీసేసుకోను నేను వెనక్కి మరి రా అయితే నీళ్ళు కాకపోయి అమ్మ స్నానం మా మను తల్లి ప్రతిరోజు నా చేత చాలాసేపు బ్రతిమాలించుకుంటుందండి. ఎంతసేపు అంటే నా ఓపిక నశించి ఒక దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు ఊరుకుంటుంది అనమాట. ముద్దుగా బ్రతిమాలినంతసేపు ఊరుకోదండి, అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక విసుగొచ్చేసి 2 దెబ్బలు ఒకసారి వేసేసానంటే అప్పుడు ఇంకా ఏడ్చి ఇంకా అమ్మకు కోపం వచ్చేసి ఇంకా ఆపేయాలని అనుకుంటుందేమో, అప్పుడు ఆపేస్తుంది అనమాట. ఇంకా మా వారంటారు దానికి ఎక్కువ గారం నీది అయిపోతుంది, నీ గారం వల్లే పిల్ల అలా చెడిపోతుంది అంటారండి. నాకేమో పిల్లల్ని పొద్దున్నే లేపినప్పుడు అరుస్తూ లేపకుండా గారంగా లేపాలి అని అనుకుంటాను, అలాగే లేపుతాను. చాలాసేపు నేను ఓపిక పట్టుకుని ఉంటానన్నమాట. ఎంత ఓపిక పట్టుకున్నా అది రచ్చిపోతూ ఉంటుందండి. మనూడైతే స్కూల్లో దింపేసి వచ్చేసానండి. ఇంకా క్విక్గా నేను ఇల్లు మొత్తాన్ని సర్దుకుని తుడుచుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఇంకా హీటర్ పెట్టుకుని తలస్నానం కూడా చేసేసి దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇవన్నీ 9:30 కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 9 o'clock అయింది, అంటే 1/2 hour టైం ఉందనమాట. ఈ 1/2 hourలో ఈ ఇల్లంతటిని సర్దేసి క్లీన్ చేసేసి స్నానం చేసేసి దీపారాధన కూడా చేసేసుకోవాలి. ఇంక ఈరోజు మా వారు లేరు కదండి ఇంట్లో, సారీ కట్టుకోను, జస్ట్ డ్రెస్సే వేసుకుంటాను. డ్రెస్ వేసుకుని క్విక్గా నేనైతే రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుంటాను. సో ఈ 1/2 hourలో ఈ పనులన్నీ ఎలా పూర్తి చేస్తాను అన్నది చూడండి. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా మాట్లాడుకుందాం. 9:30 కల్లా నేను ఈ ఇల్లంతా సర్దేసి స్నానం చేసేసి దేవుడికి దీపారాధన కూడా చేసేసుకోవాలి అనుకున్నానా, కానీ 9:30కి నాకు ఇల్లు సర్ది దాన్ని తుడిచి బాత్రూమ్లు కడగడానికి టైం సరిపోయిందండి. అసలు అంతసేపు టైం పట్టేసింది అనమాట. 1/2 hourలో నేను ఈ పనులన్నీ ఎలా పూర్తి చేసేయాలనుకున్నా నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ, ఎక్కడ బొమ్మలు, ఎక్కడ పుస్తకాలు అక్కడ సర్దుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇదంతా సర్దేసిన తర్వాత బాత్రూమ్స్లు కూడా కడిగేసానండి. అంటే రిలేటివ్స్ వస్తున్నాము అనేసి ఫోన్ చేశారు. సో ఇంకా బాత్రూమ్స్కి అవి యూజ్ చేస్తారు కదా, అస్తమాను కడుగుతానండి. కాకపోతే మా పిల్లలు ఏం చేస్తారంటే ఆ పెయింట్లు ఉంటాయి కదండి, వాటర్ పెయింట్స్, సో అవి వాడుకున్నంతసేపు వాడేసుకుని ఆ నీళ్ళు ఉండిపోతాయి కదా, దాన్ని తీసుకెళ్ళి బాత్రూంలో వంపేస్తూ ఉంటారన్నమాట. సో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి చెప్తాను నేను అక్కడ చేయకండి అనేసి, అయినా కూడా అలా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక్కోసారి ఏం చేస్తారంటే ఏమన్నా వేస్ట్ చేస్తూ ఉంటారండి వీళ్ళు. అది వేస్ట్ అయిపోయింది నేను చూస్తే ఎక్కడ తిరుగుతానో అనేసి తీసుకెళ్ళి బాత్రూంలో పాడేస్తారు. ఇప్పుడు బాత్రూంలో పాడేసి అది కడుగుతారా, కడగరు. అమ్మ ఇంకా పెయింట్ చూస్తే అమ్మకి తెలియదు అని అనుకుంటారు. బాత్రూంలోకి వెళ్ళి చూడంగానే నాకు తెలిసిపోతుంది ఇది వేస్ట్ చేస్తారు వీళ్ళు అనేసి. ఇది ఎవరు చేశారే అంటే నేను కాదు అక్క అని, అక్క కాదు
ఇది అక్కేమో నేను కాదు చెల్లి అని ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారండి. ఇంక ఇదిగోండి నేను పరిగెట్టుకుని అటు తిరిగా ఇల్లంతా సర్దుకుంటూ వస్తున్నాను. ఇల్లు సర్దడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను త్వరగా బెడ్రూమ్స్ 2 కిచెన్ క్లీన్ చేసేసి వాటికైతే డోర్స్ వేసేసి ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాగ వరుస పెట్టి ఆ చివరి నుంచి మొదలు పెడతానండి. కానీ ఇల్లు ఎప్పుడు చూసినా పోగు చివరి వరకు తీసుకురాను, ఎక్కడిదక్కడ కొంచెంగా ఎత్తేస్తానమాట. అలా ఎత్తేస్తే మనకి ఏంటంటే ఆ మట్టి మిగతా ఫ్లోర్కి అంటుకోకుండా ఉంటుందనేసి నా ఒపీనియన్. అండ్ నిన్నే మా వారైతే ఇల్లంతా మాప్ పెట్టేసి వెళ్ళారు. కానీ ఈ పిల్లలతోటి ఏదో ఒక దుమ్ము వస్తూ ఉంటుంది కదండి. సో ఇంకా అలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ రేపు ఎప్పుడో ఉగాది వస్తుంది కదా, సండే సాటర్డే ఎప్పుడు మళ్ళీ మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసేసాను. నా ఇల్లు క్లీన్ చేయడం కంప్లీట్ అయ్యేసరికి మా రిలేటివ్స్ అయితే వచ్చేసారండి. నేను వచ్చి ఉంటారేమో అనుకున్నాను, కానీ అక్క వాళ్ళు ఇలా వచ్చి 2 minutes కూడా లేదండి అలా వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు వచ్చారంట, కారులో ఉన్నారు. ఇంక వెళ్ళిపోతాను భవాని అన్నారు. సో సరే అనేసి ఇంకా నేను అక్క వాళ్ళతో మాట్లాడేసి పంపించేశాను. చపాతి, గుడ్డు కూర, కేమా కూర, తీసుకుంటాను. టూ మినిట్స్ కూడా లేదండి, వచ్చి నాకు అవి ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా కిందకైతే వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళని పలకరించేసాను. అంటే ట్రైన్ ఇప్పుడే దిగి వచ్చారు కదా, ఫ్రెష్ అయ్యి అవ్వలేదు, ఎందుకులే మీ ఇంటికి అనేసి ఇంకా తీసుకెళ్ళిపోయారనమాట. తర్వాత అయితే మాత్రం ఇంకా నేను త్వరగా తలస్నానం చేసేసి దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు సారీ కట్టుకునే పని లేదు, సో ఖాళీగా అనిపించింది, చాలా ఖాళీగా అనిపించింది. ఇంకా దేవుడికైతే ప్రశాంతంగా దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా దీపారాధన చేసేసుకుని కాసేపు అలాగా దండం పెట్టుకుంటూ కూర్చునిపోతాను. నేను అలా మనసులో ఏదైనా కోరుకుంటే అవన్నీ అలా చెప్పుకుంటూ కూర్చుంటాను. టైం అయితే 10:30 అయిపోయిందండి. దేవుడికి దీపారాధన చేసేసుకున్నాను. ఇప్పుడైతే నాకు చాలా ఆకలిస్తుంది. టిఫిన్ అయితే ఏమీ చేయలేదు, మీరు చూసారు కదా. ఇంకా పలావ్ అవి తినేద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఇందాక అక్క వచ్చింది కదండి, అక్కేవో తీసుకుని వచ్చింది. సో ఏం తీసుకొచ్చిందో చూసి మీకు కూడా చూపించి అదైతే తినేస్తాను. ఇవి తినేసిన తర్వాత ఇంకా నేను కొంచెము ఎడిటింగ్ పని ఉందండి, ఆ ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకుని తర్వాత అయితే మీతో కూర్చుని చాలా విషయాలు అయితే మాట్లాడతానండి. సో వీడియోని అయితే స్కిప్ చేద్దాం. ఇంక ఇంట్లో ఏం పని లేవు, నైట్ వంట చేసుకునే పని కూడా ఉండదు. నాకు తెలిసి అక్క ఎక్కువనే తీసుకొచ్చేస్తుంది. సో నైట్ వంట పని ఉండదు మ్యాక్సిమము. సో అందుకనేసి కూర్చుని మాట్లాడదాం అనుకుంటున్నాను కొన్ని విషయాలు. ఇంకోండి అక్క ఏమేమి తీసుకొచ్చిందో బాక్స్ అయితే ఓపెన్ చేశాను. కోడిగుడ్ల కూర అండి, మొత్తం 5 కోడిగుడ్లతో కూర అయితే వండుకుని తీసుకుని వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకో కూర, ఇది నాకు ఏం కూర అనిపిస్తుందంటే సోయాబీన్స్ ఉంటాయి కదండి, దాన్ని కూర అనమాట. చాలా బాగుందండి. అసలు నాకు తెలియట్లేదు సోయాబీన్ కూరనా లేకపోతే ఏంటన్నా తెలియట్లేదు, కానీ చాలా బాగుంది. అదే మిల్ మేకర్ టైప్ ఉంటుంది కదా, సంథింగ్ ఏమంటారో తెలియదు, ఎప్పుడు వండలేదు నేను. చాలా బాగుంది. ఇంకా అక్క అయితే ఇవి తీసుకొచ్చిందండి రోటీలు. ఇప్పుడు ఇంకా నేను ఈ రోటీలు ఇది వేసుకుని అయితే తింటాను టిఫిన్ కిందని. తర్వాత ఇంకోండి ఎన్ని తీసుకొచ్చిందో చూసారా, ఆరెంజెస్. మనమేమో సండే లాస్ట్ వీక్ సండే అక్క వాళ్ళ ఇంటికే వెళ్ళామండి. అప్పుడు కూడా అక్క ఎన్ని పెట్టి పంపించిందంటే నేను ఒక్క మాటే అన్నాను అన్నయ్య గారితో, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా అయితే అన్నీ తెచ్చుకుంటానో మీరు కూడా నాకు అలాగే పెట్టి పంపిస్తున్నారంటే, ఏం పెట్టి పంపించామమ్మా, ఏమీ లేవు అనేసి అన్నారనమాట.
అక్క అంటుందా అన్నయ్య అంటుందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాకు తను వదిన అవుతుంది, అక్క అని పిలుస్తాను. ఆయన మాత్రం అన్నయ్య గారు అనే పిలుస్తానండి. సో చూసారు ఎన్ని తీసుకొని వచ్చారోనండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ఈ బాక్స్లన్నీ నా దగ్గర ఉండిపోతున్నాయి. అంటే మొన్న నేను వాళ్ళకి పిండ్లు అవి రుబ్బిచ్చాను కదండి. సో ఇవన్నీ నా దగ్గర ఉండిపోతున్నాయి, మళ్ళీ నీకు అవసరం అవుతాయి కదా అనేసి అవి తీసుకురావడానికి వచ్చారు. ఇక వస్తూ ఇవన్నీ వండుకుని అయితే తీసుకొచ్చారన్నమాట. ఇలా ఇంత ప్రేమను చూపించే వాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం కదండి. నా లైఫ్లో ఇలాగా ప్రేమను చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. అండ్ ఈ వ్లాగ్ షూర్గా అక్క అయితే చూస్తుంది. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇవి తిన్నాక నీకు ఫోన్ చేసి చెప్తాను టేస్ట్ ఎలా ఉంది అన్నది. చాలా బాగా వండుతారండి ఇవి వంటలు. ఎందుకంటే వాళ్ళు నాగపూర్లో ఉండేవారు అనమాట. ఇప్పుడు ఇటువైపు షిఫ్ట్ అయిపోయారు, కానీ వాళ్ళు నాగపూర్లో ఉండేవారు. సో అక్కడ స్టైల్లో వంటలు అయితే వండుతారండి, మహారాష్ట్ర స్టైల్లోని. చాలా బాగుంటాయి. సో ఇంక నేను క్విక్గా ఇవి తినేస్తాను. తర్వాత ఇంక ఎడిటింగ్ పనులు ఉన్నాయి, అవి చేసుకుంటాను. మీకు చాలా ఎక్కువ టైం ఖాళీగా దొరికిందనుకోండి, దాన్ని మీరు ఎలా స్పెండ్ చేస్తారు అన్నది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే నా కోసం ఏమైనా ఖాళీ టైం దొరికింది అనుకోండి, నేను ఫస్ట్ మూవీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. నిన్న నేను బహిష్కరణ వెబ్ సిరీస్ మూవీ అయితే చూసేసాను. తర్వాత అయితే ఇంకా ఖాళీ ఎక్కువగా దొరికితే ఇలాగ బుక్ అయితే తీసుకుని రాసుకుంటూ కూర్చుంటానమాట. అంటే వాట్ నెక్స్ట్, కెరియర్లో నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నాను, ఫర్దర్గా పెట్టుకోవాల్సిన చిన్న చిన్న గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, వేటిని అచీవ్ చేయాలి అనుకుంటున్నాను అనేసి ఇలాగ రాసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా మన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ పుస్తకాల మీద రాసామనుకోండి, బ్రెయిన్ అన్నది క్లియర్ అవుతుంది. మనం ఏమి చేయాలి అన్నది మనకి ఒక క్లియర్ వే అన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు నేను నా లైఫ్లో చాలా వరకు సాధించాలి అనుకున్నవి ఇలాగ బుక్లో అయితే కూర్చుని రాసుకున్నాను. హాయ్ అండి, చాలా రోజులైంది కదా ఇలా కూర్చుని తాయితీగా మీతో మాట్లాడి. ఈరోజు షాను స్కూల్కి వెళ్ళిపోవడం, మను కూడా స్కూల్కి వెళ్ళిపోవడం, మా హస్బెండ్ ఇంట్లో లేకపోవడం, నాకు ఏంటో చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించిందండి. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను, మా హస్బెండ్ ఇంట్లో లేనప్పుడే నాకు ఖాళీగా ఉంటాను. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అసలు తీరికే ఉండదు, కాసేపు టైం స్పెండ్ చేసేంత తీరిక కూడా ఉండదు అనమాట. కానీ ఈరోజు చూస్తే ఎంత ఖాళీగా అనిపిస్తుందో. సో ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, ఏం చేద్దాం ఏంటి అనేసి నా కెరియర్ కోసం నేనే ఆలోచించుకుంటూ కూర్చున్నానండి. గత 2-3 డేస్గా నాకు కొంచెం ఏంటో అలా డల్గా గడిచినాయి రోజులు. ఎందుకు అంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, బట్ అది ఎందుకు ఎప్పుడు చూసినా అలా పడుతూ ఉంటుంది ఛానల్. ఎలాగ దీన్ని మెయింటైన్ చేయాలి, అసలు నేను దీన్ని మెయింటైన్ చేయగలనా, ఇంక ఇందులో నా కెరియర్ సస్టైనబుల్గా ఉంటుందా ఉండదా, లేకపోతే నాకు ఇందులో కెరియర్ ఇంకా ఉండాలి అంటే ఏం చేయాలి ఏంటి అని ఇలా ఒకటే క్వశ్చన్స్ అనమాట. సో ఇలాగా ఆలోచనలు వచ్చినప్పుడు నా ఫోన్ నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నాకు మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ కోసం కొన్ని రిలేటెడ్ వీడియోలు పంపించింది. సో అవి చూసిన తర్వాత మళ్ళీ మనసు ప్రశాంతత వచ్చిందనమాట. ఓకే ఐ కెన్ డూ ఇట్, కొంచెం లేట్ అయినా కూడా నేను అనుకున్న గోల్ని నేను అచీవ్ చేయగలుగుతాను అనేసి నాకు అనిపించింది. నన్ను చాలామంది కామెంట్స్ అడుగుతారండి, భవానీ మేము కూడా నీలాగా సంపాదించాలి అనుకుంటున్నాం అక్క మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఫోకస్ చేయలేకపోతున్నాము, మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి భవానీ, నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఈ గవర్నమెంట్ జాబ్ని ఖచ్చితంగా నేను సంపాదించాలి అనుకుంటున్నాను, దీనికి ఫోకస్ ఎలా పెట్టుకోవాలి ఏంటని కొంతమంది అడుగుతూ ఉంటారండి. సో నేను అది ఎలాగా ఏంటి అన్నది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్దాము అనుకుంటున్నాను. ఇది కొంచెం మోటివేషన్ కిందనే ఉంటుందండి ఈ వీడియో. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే చూడండి. సో ఇప్పుడు నేను ఇది కంటిన్యూ చేయడానికి ముందు మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. మనిషిగా పుట్టిన మనందరికీ ఏదో ఒక కోరికలు అయితే ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక మనకి నెరవేరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక పుట్టుకొస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ కోరిక కావాలి అనిపిస్తుంది, మళ్ళీ ఆ తీరిపోయి ఇంకొకటి ఇలా జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఇవన్నీ తీరిన కోరికలన్నీ చిన్న చిన్న కోరికలు. ఇది కాకుండా మన లైఫ్లో ఇప్పుడు ఎవరికైనా సరే ఒక పెద్ద కోరిక అయితే ఉంటుంది కదా. ఆ పెద్ద కోరిక ఏంటి మీ లైఫ్లో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కోరిక వేరు, గోల్స్ వేరని నేను అనుకుంటున్నానండి. సపోజ్ ఇప్పుడు నన్ను చూసుకోండి, నాకు కోరికలు ఉన్నాయి. నాకున్న కోరిక ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ విత్ ల్యాండ్తో నేను ఇండిపెండెంట్ హౌస్, విల్లా కానీ ఇలా 3 BHKది తీసుకోవాలి, అది కూడా కొత్త తీసుకోవాలని నాకు ఉంది కోరిక. అండ్ ఇంకా మీకు ఎక్కువగా అనిపించచ్చేమో, ఆ విల్లాకి సంబంధించిన ఆ మనీ మొత్తాన్ని నేనే సంపాదించాలి, నేను సంపాదించి ఆ విల్లాని నేను కొనాలి, అది కొని మా వారికి నేను గిఫ్ట్ కింద ఇవ్వాలి అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ అదంతా ఇప్పుడు అప్పుడే జరగదు.
మేబీ నేను ముసలిదాన్ని అయిపోతానేమో అదంతా అచీవ్ చేయడానికి. అది కోరిక. నా కోరిక నేను నార్మల్ స్టాండ్ బై హౌస్ ఒకటి అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ తీసుకున్నా కూడా నేను ఆ కోరికకి సాటిస్ఫై అయిపోతాను. బట్ నాకంటూ ఒక పెద్ద గోల్ ఉందండి. అది ఏంటి అంటే ప్రజెంట్ మీరు నన్ను చూస్తున్నారు సోషల్ మీడియాలో, అంటే యూట్యూబ్లో చూస్తారు, నన్ను ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు, మోజ్లో కూడా అప్పుడప్పుడు వీడియోలు పెడతాను కాబట్టి మోజ్లో కూడా చూస్తారు. సో మీరు నన్ను ఇలా సోషల్ మీడియా చూస్తున్నారు కదా, ఇదే సోషల్ మీడియాలో దెయ్యంలాగా నాకు ఒక 50-60 ఏళ్ళు వచ్చినా కూడా ఈ సోషల్ మీడియాలోనే తిరగాలనుకుంటున్నాను. ఇందులోనే నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇదే సోషల్ మీడియాలో తిరుగుతూ ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించడమే కాకుండా నాకంటూ నేను ఒక మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు టూ మచ్ డబ్బుల మీద ఏమంత ఆశ లేదు. ఇప్పుడు నేను సంపాదించుకుంటుంటే నాకు సాటిస్ఫైడ్ అండి. కాకపోతే నాకంటూ నేను ఒక మంచి పేరుని క్రియేట్ చేసుకోవాలి, ఒక మంచి ఐడెంటిటీని, ఒక మంచి గుర్తింపుని నేను పొందాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నా కెరియర్లో ఒక పెద్ద గోల్ పెట్టుకున్నానండి. ఈ గోల్ని అచీవ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అన్నది నాకు తెలీదు. బట్ ఈ కెరియర్లో నేను ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ అయినా కూడా కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో అసలు గోల్ ఏంటో చెప్పమ్మా అని అంటారా? చెప్తానండి. మేబీ ఓవరాక్షన్గా అనిపించవచ్చు, లేకపోతే ఎందుకు అత్యాశ ఇక్కడతో ఆగొచ్చు కదా భవాని అని అనిపించవచ్చు అండి. మనకి మన లైఫ్లో ఒక చిన్న కోరిక తీరిపోయింది అనుకోండి, అక్కడితో మనం సాటిస్ఫై అవ్వకూడదంటండి. మన లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే అలాగ గోల్స్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలంట. సో ఇప్పుడు నేను సెట్ చేసుకున్న గోల్ వచ్చేసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని అవ్వాలి. ఎంతంటే ఏ మూవీ ఫంక్షన్స్ అయినా, ఏ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ అయినా కూడా నన్ను వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కింద ఇన్వైట్ చేయాలి. ఆ సెలబ్రిటీతో నేను చిట్ చాట్ చేయాలి, ఆ సెలబ్రిటీతో నేను ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, ఆ ఇంటర్వ్యూస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేయాలి. ఇది నాకు ప్రజెంట్ ఉన్న గోల్ అనమాట. అది 1-2 ఆగిపోకూడదండి. రెగ్యులర్గా అది నాకు లైఫ్లో జరుగుతూ ఉండాలి, రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. ఎంత అలా జరగాలంటే నా డైలీ రొటీన్లో ఇది ఒక భాగం అయిపోయి అంతా జరగాలన్నమాట. ఆ గోల్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి పెట్టుకున్నాను. అది అనిపిస్తానండి, ప్రజెంట్ మన ఛానల్లోకి వ్లాగ్కి 15,000-16,000 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి కదా. ఈ గోల్ని నేను పెట్టుకున్నాను అంటే మన ఛానల్ ఖచ్చితంగా ల్యాక్స్లో వ్యూస్ సంపాదించాలి, అప్పుడే నేను అచీవ్ చేయగలుగుతాను కదా. ఎందుకు ఇన్నేళ్లలో నాకు లక్షల్లో వ్యూస్ వచ్చేసింది ఏమీ లేదు. ఎప్పుడు 30,000, 40,000, 50,000 ఈ రేంజ్కే వ్యూస్ వస్తున్నాయి. ఎప్పుడో 5-6 నెలలకు ఒక్కసారి ఒక్క వీడియో 1,00,000-2 లక్షలు క్రాస్ అవుతుంది తప్పించి మన ఛానల్ ఇప్పుడు వచ్చి 4-5 లక్షలు క్రాస్ అయిన వీడియో ఏమీ లేదు. ఇలా తక్కువ వస్తున్నాయి, నేను ఆ కెరియర్ని అచీవ్ చేయగలుగుతానా లేదా అని 2-3 డేస్గా డల్ అయిపోయాను అనమాట. సో ఇలా డల్ అయినప్పుడల్లా నేను యూట్యూబ్లోనే వెతుక్కుంటానండి, సెల్ఫ్ మోటివేషన్ వీడియోస్ అని ఇలా వెతుక్కుంటాను. సో అలా చూసుకున్నప్పుడే మళ్ళీ నాకు మేనిఫెస్టేషన్ గురించి వచ్చిందనమాట. ఈ మేనిఫెస్టేషన్ లేకపోతే విజువలైజేషన్ కోసం నేను మీకు చాలాసార్లు చెప్పాను. ప్రజెంట్ ఇప్పుడు భవానీని మీరు ఇలా చూస్తున్నారు అంటే దీనికి మెయిన్ రీజన్ విజువలైజేషన్ ఒక పార్ట్ అని చెప్తాను. నా లైఫ్లోని నాకు చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో నేను ప్రతి విషయాన్ని ఊహించుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఊహించుకోవడం నాకు ఒకసారి భయం వేసేది అనమాట. ఎందుకంటే ఇదేమన్నా జబ్బేమో, నేను ఎందుకు జరగకుండా అన్నీ నా లైఫ్లో జరిగిపోయినట్టు ఊహించేసుకుంటున్నాను అనుకునేదాన్ని అండి. బట్ నేను ఏదైతే ఊహించుకునేదాన్నో అది రిపీటెడ్గా ఊహించుకుంటూ ఉండేదాన్ని. సో అలా ఊహించుకోవడం వల్ల ఏమోనండి నాలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయ్యిందనమాట. సో అప్పుడు ఏంటంటే నేను ఏదైతే ఊహించుకున్నానో అంటే అది నేను ఊహించుకున్న ఒక 2-3 ఇయర్స్కి ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలా జరుగుతూ వచ్చిందనమాట. స్టిల్ ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడుతున్నానంటే ఈ డేని నేను ఎప్పుడో 4 ఇయర్స్ క్రితం ఊహించేసుకున్నానండి. అంటే నా లైఫ్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని రోజులకి బాగా సక్సెస్ అయిపోతాను. ఎంత సక్సెస్ అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళానంటే నన్ను బోల్డ్ మంది గుర్తిస్తారు, నాతో సెల్ఫీలు దిగుతారు, నా పిల్లల్ని గుర్తిస్తారు. ఇంకా నేను ఇంట్లోనే ఉండి వేలకు వేలు డబ్బులు సంపాదించే రోజు రాబోతుంది. రాబోయే రోజుల్లో భవానీ ఏమో అల్లటప్పది కాదు, భవానీ బోల్డ్ మనీ సంపాదించబోతుంది అనేసి ఇలాగ నేను ఎప్పుడో 3-4 ఇయర్స్ క్రితం ఊహించుకున్నానండి. అవి ఒక్కసారి ఊహించుకోలేదండి, రిపీటెడ్గా రోజులో 1-2 సార్లు దాన్ని తలుచుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో నేను ఏదైతే ఊహించుకున్నానో దానికోసం నేను బ్యాక్గ్రౌండ్లో అంతే కష్టపడ్డాను. అంటే ఇప్పుడు
నేను ఊహించుకున్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, మరి ఇది నిజమైంది అనుకో నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అనేసి దానికోసం నేను చాలా కష్టపడ్డాను. నా కష్టానికి తగ్గట్టుగా నేను ఏదైతే ఊహించుకున్నానో అది ఈ రోజైతే జరిగిందనమాట. సో నేను మీకు ఇదొక్క విషయాన్నే చెప్పాలి అనుకుంటున్నానండి. ఎవరైతే మీరు నాకు కామెంట్స్ పెడతారు కదా, భవాని నేను కూడా నీలాగా అవ్వాలి అనుకుంటున్నాము, నీలాగా సంపాదించాలి అనుకుంటున్నాము, మేము కూడా కెరియర్లో నీ అంత సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాం భవాని అంటే, నాదేం టూ మచ్ సక్సెస్ కాదు, బట్ ఇంట్లోనే ఉండి 20-30 వేలు ఒక్కొక్కసారి 50-60 వేలు నేను సంపాదించగలుగుతున్నాను అంటే నాకు చాలా పెద్ద మ్యాటరేనండి ఇది. సో ఇలాగ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పాలి అనుకుంటుంది ఇది ఒక్కటేనండి. అలాగే మా లైఫ్లో మేము ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ని సంపాదించాలి అనుకుంటున్నాము, ఈ ఎగ్జామ్లో మేము క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాం భవాని అని కామెంట్స్ పెడతారు కదా, మీ అందరికీ ఒక్కటే మాట చెప్తానండి. మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దానికోసం పదే ఊహించుకోండి, పదే ఊహించుకుంటూనే ఉండండి. అలా ఊహించుకున్నప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, ఆ హ్యాపీనెస్ మీ బ్రెయిన్ కావాలి అని కోరుకుంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ దాన్ని కావాలి అని కోరుకుంటుందో దాన్ని నిజమైతే ఇంకా బాగుంటుంది అనేసి అది మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. సపోజ్ మీకు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ని సంపాదించాలి అని అనుకుంటున్నారు, దానికోసం మీరు చాలా చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, బట్ మీరు అందులో అచీవ్ చేయట్లేదు అనుకోండి. మన చుట్టూ ఉన్న నలుగురు ఏమంటారు, 3 సార్లు రాసింది ఫెయిల్ అయిపోయింది, ఇంకా దీనికి రాలేదు, దీనికి ఇంకెప్పుడు వస్తుందిలే, వచ్చినట్టేలే దీనికి ఉద్యోగం అని ఇలా ఎగతాళి మాటలు మాట్లాడతారు కదా, ఆ మాటలు మనకి చాలా బాధను కలిగిస్తాయి కదండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నేను నా గోల్ వచ్చేసి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని క్వాలిఫై చేయాలి అని అనుకుంటున్నాను, ఈ ఎగ్జామ్లో నేను పాస్ అవ్వి తీరాలి అని అనుకుంటున్నాను అని గోల్ పెట్టుకోండి. అయితే బాగుండు అని అనుకోకూడదు, అయిపోయాను అని అనుకోవాలి. నేను ఈ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ రాశాను, ఈ ఎగ్జామ్లో నేను పాస్ అయిపోయిన తర్వాత నాకు ఈ జాబ్ వచ్చింది, ఈ జాబ్ వచ్చిన తర్వాత నన్ను చూసి నవ్వున ఈ నలుగురు నన్ను పొగుడుతున్న వెనకాల తిరుగుతారని ఊహించుకోవాలన్నమాట. ఇలా మీరు ఊహించుకున్నది 1-2 సార్లు కాదండి, పదే ఊహించుకోవాలి. అలా ఊహించుకున్నప్పుడు మనకి తెలియకుండానే మనకు ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఆ హ్యాపీనెస్ కావాలి అనేసి మనము ఖచ్చితంగా కష్టపడి ప్రిపేర్ అవుతాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు నాకు ఓన్ హౌస్ కావాలి అని ఉంది కదండి, అది కూడా విల్లాని కొనుక్కుంటే బాగుండు, లేకపోతే ఇండివిజువల్ హౌస్ 3 BHK కొనుక్కోవాలి అనేసి ఉందనమాట. సో ఈ హౌస్ కొనడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నది నాకు తెలీదు, బట్ నేను ఆల్రెడీ నా డ్రీమ్స్ నేను స్టార్ట్ చేసేసాను. ఎలా అంటే, మేము ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే బాగుండు అని అనుకోవట్లేదు, మేము ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాము, ఆ ఇల్లుకి 3 గదులు ఉంటాయి 3 BHK. ఒక గదిలో నేను మా ఆయన, ఒక గదిలో మా షాను మామను పడుకుంటారు, ఒక గదిలో మా అత్తయ్య మావి వస్తే వాళ్ళు పడుకుంటారు, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వస్తే పడుకుంటారు. అప్పుడు ఇల్లుని నేను చాలా చక్కగా అందంగా అలంకరించుకోవాలి, చూడగానే ఇల్లు ఎంత బాగుంది భవాని నీది అని అనుకునేలాగా నేను ఆ ఇంటిని మెయింటైన్ చేయాలి. ఆ ఇంటిలో నేను చాలా సంతోషంగా ఉన్నట్టు, ఆ ఇంటికి 3 బాల్కనీలు ఉన్నట్టు, ఆ బాల్కనీలో ఉయ్యాల కట్టుకుని చక్కగా నేను ఊగుతున్నట్టు ఇలా ఊహించుకుంటూ ఉంటాను అనమాట. ఈ ఊహ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. మరి ఇలా ఊహించుకుంటే మనకు అది జరిగిపోతుందా? జరగదు, బట్ ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా. కలలు కనడం చాలా ఈజీ అండి, మనకు నచ్చినట్టు మనం ఊహించుకోవచ్చు, కానీ ఆ ఊహ నిజం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే అనమాట. మనకి వచ్చిన ఈ ఊహ చాలా బాగుంది కదా, మరి ఆ ఊహ నిజమైతే ఇంకా బాగుంటుంది కదా. మరి మనకు వచ్చిన ఈ ఊహని నిజం చేసుకోవాలి అంటే మనకి డబ్బులు కావాలి అంటే ఊరికే వచ్చేస్తాయండి, డబ్బులు వచ్చేసినాయి అని ఊహించుకుంటే వచ్చేవు. మనము దానికోసం కష్టపడాలన్నమాట. ఇలా కష్టపడడానికి మోటివేషన్ ఆ డ్రీమ్స్, ఆ విజువలైజేషన్ మనకి మోటివేషన్ ఇస్తుందండి. అంటే నీకు రాబోయే సక్సెస్ని మనం ముందుగానే ఊహించుకున్నాం అనుకో, అది మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, ఒక మోటివేషన్ ఇస్తుంది. ఊహే ఇంత బాగున్నప్పుడు నిజంలో ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో దానికోసం మనం కష్టపడతాము. ఏదో ఒక రోజు భవాని ఒక మంచి ఇల్లు అయితే షూర్గా కొనుక్కుంటుందండి. ఇండిపెండెంట్ హౌసే కొనుక్కోకపోయినా కొత్తది ఒక అపార్ట్మెంట్ అయినా కొనుక్కుంటుంది. అప్పుడు నేను ఏదైతే హ్యాపీనెస్ని ఊహించుకున్నానో ఆ హ్యాపీనెస్ నాకు అందులో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను.
సో అలాగే నా కెరియర్లో నేను పెట్టుకున్న ఈ పెద్ద గోల్ ఉంది కదండి, ఆ గోల్ గురించి కూడా నేను చాలా ఊహించుకుంటున్నాను. ఏమని అంటే ఇప్పుడు ప్రజెంట్ నా మీద వీడియోలు చేసుకుంటూ నన్ను నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా కింద బ్రతికే వాళ్ళు. సో వీళ్ళు నన్ను నలుగురు 4 మాటలు అంటున్నారు కదా అని నేను అక్కడే ఆగిపోనండి. నాకంటూ నేను ఒక గోల్ని సెట్ చేసుకున్నాను కదా, ఆ గోల్కి అచీవ్ చేసినప్పుడు ఇప్పుడు నా పేరు నెగిటివ్ చేస్తూ ఒక 10-15 మంది బ్యాచ్ ఉన్నారనమాట. ఈ బ్యాచ్ అంతా కార్నర్లో ఏడుస్తున్నట్టు నేను ఊహించుకుంటాను అనమాట. సో వాళ్ళు ఏడుస్తున్నారు అని నేను ఊహించుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది. వాళ్ళు ఏడవడం కోసమైనా కూడా నేను ఆ గోల్ని అచీవ్ చేసి వాళ్ళని ఏడిపించాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకి విజువలైజేషన్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఫస్ట్ ఏమీ లేదు, మీ లైఫ్లో మీరు ఏదైతే పెద్దది అచీవ్ చేయాలి అనుకుంటున్నారు అన్నది దాన్ని నోట్ చేసుకుని పెట్టుకోండి. నేను ఆల్రెడీ నా లైఫ్లో ఏమేమి అచీవ్ చేయాలి అనుకున్నదంతా నేను రాసుకున్నాను. అలా మీ లైఫ్లో మీరు ఏమి అచీవ్ చేయాలి అనుకుంటున్నారు అన్నది రాసి పెట్టుకోండి. అచీవ్ చేస్తే బాగుండు కాదు, ఆ గోల్ని నేను అచీవ్ చేసేసాను, అచీవ్ చేసిన తర్వాత నాకు వచ్చే హ్యాపీనెస్ ఎలా ఉండబోతుంది, ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అని ఊహించుకోండి. సో అప్పుడు మనకి తెలియకుండానే ఒక హ్యాపీనెస్ మన హార్ట్ అంతా ఫీల్ అయిపోతుందండి. సో దానికోసం కష్టపడడానికి మీకు రిపీటెడ్గా మోటివేషన్ వస్తుందన్నమాట. మనం ఏదైనా ఒక డ్రీమ్ని కన్నప్పుడు ఆ డ్రీమ్ని రిపీటెడ్గా ఊహించుకోవాలండి. ఊహించుకుంటేనే మనకి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. నేను మను అంత పిల్లప్పటి నుంచి నేను ఇది ఫాలో అవుతూ వచ్చాను. నా లైఫ్లో నేను ఏవైతే కావాలి అనుకున్నానో అవన్నీ ఇలాగా నాకు నేను విజువలైజ్ చేసుకుని దానికోసం కష్టపడే సంపాదించుకున్నాను. సో నేను చేయగలిగింది మీరైతే చేయలేరని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీకు కూడా సాధ్యమేనండి. అండ్ ఇంకొక మాట చెప్పడం, సద్గురు గారు చెప్పారండి ఈరోజు వీడియోలోని, మన బ్రెయిన్ ఒక కల్పవృక్షం అంటండి. కల్పవృక్షము అంటే మనం ఏది కోరుకున్నామో అది మనకి తీసుకొచ్చి ఇస్తుందంట. సో మన బ్రెయిన్లో మనము ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ ఆలోచనలతో మనం నింపుకుని హ్యాపీనెస్తో దాన్ని నింపేస్తూ ఉన్నామనుకో, దాన్ని మనకి మన బ్రెయిన్ తిరిగిస్తుందంట. సో నేను ఇది చాలా ఎక్కువగా నమ్ముతానండి. నేను నమ్మింది నాకు చాలా హెల్ప్ చేసింది. నాకు హెల్ప్ చేసింది మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మీలో ఎంతమంది విజువలైజేషన్ని నమ్ముతారు అన్న విషయాన్ని కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్.